దేశంలో మత సామరస్యం పెంపొందాలని ఆకాంక్షిస్తూ చర్చ్ ఆఫ్ గాడ్ మిషనరీ సభ్యులు ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక మలకాపట్నంలోని చర్చ్ ఆఫ్ గాడ్ మిషనరీ నందు దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనా కూడికను ఏర్పాటు చేశారు. దేశంలోని ప్రజలు సకల సౌఖ్యాలతో మంచి నడవడికతో శాంతియుతమైన జీవనం సాగించాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనా కార్యక్రమంలో మిషనరీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చేసుకుని ఆగస్టు 15, 2014 సంవత్సరానికి 67 స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకుని 68వ సంవత్సరంలో మనము ప్రవేశిస్తాం. అయితే మనకి స్వాతంత్ర్యం వచ్చింది. దీనితో పాటుగా మానవ జాతికి స్వాతంత్ర్యాన్ని ఇస్తానికే యేసుక్రీస్తు మహాప్రభు వారు 2014 సంవత్సరం క్రితము మానవ జాతిని పాపపు బంధకాల నుంచి స్వతంత్రులుగా చేస్తానికి యేసుక్రీస్తు మన మధ్యకు వచ్చారు అన్న వాస్తవం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఈ యొక్క దినాన్ని మేము జరుపుకుంటున్నాము. మరి దైవజనులు, అభిషేక్తులు మరి ఈ యొక్క మచిలీపట్నం దీవించబడలాగా చేసిన వాడా మీకే స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాం. మా భారతదేశమును ప్రత్యేకముగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వారిని కూడా మీరు ఆశీర్వదించి ఫలభరితమైన రాష్ట్రాలుగా తయారు చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మా భారతదేశమును సస్యశ్యామలముగా అట్టిపెట్టవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. భారతదేశ ప్రజలకు సంతోష సమాధానములు దయచేయండి, ఆనందములు దయచేయండి, అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యాన్ని దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. భారతదేశ ప్రజలందరినీ పేరు పేరు వరుసన మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంక మా దేశాన్ని మీరు దీవించండి, మా పట్టణాన్ని కూడా మీరు దీవించండి. ఫలభరితమైన పట్టణముగా తయారు చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం.